సమయంలో దేవుని యొక్క మాటలు మనం వింటాం. మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చినాం? ఎందుకు వచ్చినాం అమ్మా? అమ్మా దేనికి వచ్చామమ్మా? రక్షణ పొందిరా? ఎవరన్నా బాప్తిసం తీసుకున్నారా? మరి చెప్పరేంటి? దేవుని మందిరానికి ఎందుకు వచ్చినామంటే దేవుని ఆరాధించడానికి వచ్చినా చెప్పాలి. ఎందుకు వచ్చినాం? ఆరాధించడానికి. ప్రభుని మనం ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధించాలని మనము వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య నేను ఉంటానని యేసు ప్రభు చెప్తూ వచ్చినారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా దేవుని సరిగా ఆరాధించరు, గణపరచరు. ఏదో వస్తారు పోతారు, వస్తారు పోతారు, అంతవరకే. కానీ దాని విషయంలో దేవుడు మరి ఒక దినం లెక్క అడుగుతాడు. భూలోకంలో ఉన్నావు, నన్ను నువ్వు ఆరాధించలేదు, గణపరచలేదు, పూజించలేదు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తావు, వెళ్ళిపోతావు, అంతేగాని నన్ను ఆరాధించవు, నన్ను గణపరచవు అంటాడు. ఎందుకంటే ఆయన ఆరాధించే వారు ఏ విధంగా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించేవారుగా, గణపరిచేవారుగా, ఆయన బోధించేవారుగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. ఈ బేర్షెబా ప్రార్థన మందిరంలో బేర్షెబా ప్రార్థన మందిరంలో మనం ఎందుకు కూడుకున్నామంటే ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి తెలుసా? ఆరాధించద యేసు రాజా. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అర్థమైందా? ఆయన ఆరాధించే వారిగా మనస్ఫూర్తిగా ప్రభువును ఆరాధించాలి. అర్థమైందా? చిన్న పిల్లలే దేవుడు ఆరాధన వింటాడు, పెద్దవాళ్ళ ఆరాధన వింటాడు. అయితే మనకు విషయం ఏంటంటే ఆకాశంలో పరలోకంలో నిత్యము దేవదూతలంట పరిశుద్ధుడు 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 అని రాత్రి పగలు ప్రభుని దేవదూతలు ఏం చేస్తున్నాయంట? ఆరాధిస్తున్నాయంట, గణపరుస్తున్నాయంట, పూజిస్తున్నాయంట. మరి ఈ భూలోకంలో మానవుడు మాత్రం దేవుని ఆరాధించలేక, ఏదో మరి దేవుని తెలుసుకోక, సరైన మార్గం తెలుసుకోలేక, మరి కాలక్షేపం చేస్తూ ఇష్టానుసారంగా ఈ లోకంలో మానవుడు బ్రతుకుతున్నాడు. మానవుడికి అన్ని దేవుడు ఇచ్చాడు. మన బ్రతకడానికి, మనం ఉండటానికి, చూడండి, మనం ఉండటానికి దేవుడు ఈ భూమిని ఇచ్చినాడు. మనం కూర్చున్న భూమిని ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. ఏ దేవుడు ఇచ్చినాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు ఇస్తూ వచ్చినాడు. తర్వాత మనం గాలి పీల్చుకుంటున్నాము కదా, ఇప్పుడు గాలిని పీల్చుకుంటున్నాం, వదులుతున్నాము, పీల్చుకుంటున్నాం. ఆ గాలిని ఎవరు ఇచ్చినారో? దేవుడే ఇస్తూ వచ్చినాడు. ఎవరు ఇచ్చినారమ్మా? దేవుడు. ఏ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు ఆ గాలిని దయచేసినాడు. తర్వాత సూర్య నక్షత్రాలని, సూర్యుని, చంద్రుని ఇచ్చింది కూడా ఎవరు? ఏ దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తర్వాత ఈ కాలాలను మొత్తం ఇచ్చింది కూడా ఆయనే. తర్వాత ఈ ఆకాశమును చేసింది కూడా ఆయనే. ఈ భూమిని కలుగజేసింది కూడా ఆయనే. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఇవన్నిటిని సృజించినాడు దేవుడు. ఇవన్నిటి సృజించడమే కాకుండా నిన్ను నన్ను కూడా ఆయన సృజిస్తూ వచ్చినాడు, కలుగజేస్తూ వచ్చినాడు. అటువంటి ప్రభుని ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, భౌతికంగా కాదు. చాలా మంది చర్చిలు పెట్టుకుంటారు కానీ దేవుణ్ణి ఎట్లా ఆరాధించారో క్రమం తెలియదు. ఏ విధంగా ఆరాధించారో చెప్పరు. వస్తారు, పోతారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు, అంతవరకే. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. నీ మనసు పూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి దినమంతా కాచి కాపాడినావు, గడిచి దినాలని కాచి కాపాడినావు,
మన ఆయుష్కాలం పొడిగించినావు, మరి ఉండటానికి భూమిని ఇచ్చినావు, ఆకాశములు ఇచ్చినావు, సూర్య నక్షత్రాలను ఇచ్చినావు, నీ త్రాగటానికి జీవజలం ఇచ్చినావు, నీ ఉండటానికి గృహం ఇచ్చినావు, నీ స్కూల్ పోతానికి మంచి స్కూల్ ఇచ్చినావు. అదే విధంగా మనిషికి ఏది కావాలో దేవుడు ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తూ వచ్చినాడు. సో ఆ ఇచ్చిన దేవుని మనం ఏం చేయాలి? దేవుని మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? మహిమపరచాలి, ఆరాధించాలి, గణపరచాలి. అదే కాకుండా నీ తల్లి గర్భంలో నీ రూపం రాకమునిపై ఆయన నిన్ను తెలుసుకున్నాడు, నీ యొక్క స్వరూపం తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆయన నన్ను మరి అందరి కలుగజేసింది ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఆయనే మనల్ని కలుగజేస్తూ వచ్చినాడు, ఆయనే నిన్ను నన్ను కలుగజేస్తూ వచ్చినాడు. కలుగ చేయడం కాకుండా ప్రాణం పోసినాడు. ఏం పోసినాడు? నీకు నాకు మనందరికి ఏం చేసినాడు? ప్రాణం పోసినాడు. ప్రాణం జీవవాయువు బోధగా మానవుడు జీవాత్మ అయిపోయినాడు. కాబట్టి అందుకే ఆయన జీవం పోసాడు. కాబట్టి ఆ జీవగల దేవుడు మనం ఏం చేయాలి? ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాలి, గణపరచాలి, పూజించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసు ప్రభుని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రేమించేవారిగా ఉండాలి. ఎట్లా? మొదటిగా ప్రేమించాలి, రెండవదిగా ఆరాధించాలి, మూడవదిగా సేవించాలి, నాలుగవదిగా ప్రార్థించాలి, ఐదవదిగా జీవించాలి. ఎవరి కోసం జీవించాలి? యేసు కోసం మనం జీవించేవారు. ఆయన కోసం మనం జీవించి ఆయన మనం ఆరాధించాలి. అర్థమైందా? ఆయన సేవించి ఆయన కోసం మనం సేవించాలి, ఆయన సేవించే వారికి మనం ఉండాలి. తర్వాత ఆయన భయపరిచే వారికి మనం ఉండాలి. తర్వాత ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. తర్వాత ఆయన ఆరాధించే వారిగా మనము ఉండాలి. అట్లా ఉన్నట్టయితే ప్రభు ఏం చేస్తాడంటే దేవదూతలు వచ్చాక నువ్వు ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తావో దేవుని మందిరంకి వచ్చి, దేవుని మందిరం ప్రతి ఆధారం వచ్చి దేవుని మందిరంలో చిన్న పిల్లలైనా ఆరాధించవచ్చు, పెద్దవాళ్ళైనా ఆరాధించవచ్చు, ఎవరైనా ప్రభుని ఆరాధించవచ్చు. అర్థమైందా? ఎవరైనా సరే, ఏ కులం లేదు, ఏ జాతి లేదు, ఏ మతం లేదు, ఏది లేదు, ఎవరైనా ప్రభుని ఆరాధించాలి. ఆయన సృష్టికర్త. ఎవరైనా ఆయన సృష్టికర్త. ఆయన ఈ ప్రపంచాన్ని కలగజేసిన వాడు ఆయనే. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఈ భూమి ఆయనది, ఈ ఆకాశములు ఆయనవి, ఈ నక్షత్రాలు ఆయనవి, ఈ సూర్య నక్షత్రాలన్నీ సమస్తం అంతా ఆయనదే. పక్షులను, జంతువులను, చెట్లు, చేపలను, గుట్టలను, సముద్రాలను, నదులను అన్నిటినీ కలుగజేసింది ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఆయన అందుకే మనం ఆరాధించాలి. ఆయన అందుకే దినమంతా మరి గడిచిన దినాలన్నీ దేవుడు కాచి కాపాడినాడు. గడిచిన దినాలన్నీ దేవుడు ఏం చేసినాడు? నిన్ను నన్ను మన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యం పరిస్థితుల నుంచి, మరి తర్వాత ఆ యొక్క మరి ఏదైనా కావచ్చు మానసిక ఒత్తిడి నుంచి, అన్నిటి నుంచి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. తర్వాత మరి ఎంతమంది దినం చూడక ఎంతమంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వారికి లేదు ధన్యత. కానీ నీకు నాకు ప్రభు దయచేసినాడు, ఆయుష్కాలం పొడిగించినాడు, నెలలు, సంవత్సరాలు, వారాలు కొద్దిగా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి అటువంటి ప్రభువుని మనం ఈ ఉదయకాల సమయంలో ఏం చేయాలి? ఆరాధించాలి. ఎవరైనా ఆరాధించవచ్చు. ఒక నిమిషం మాత్రం ప్రభుని ఆరాధించాలి. ప్రభు దినాలన్నీ కాపాడినావు, నా ఆయుష్కాలం మీరు పొడిగించినావు, దేవానికి వందనాలు, పాపిని, దౌర్భాగ్యురాల్ని, ఏ ఎన్నిక లేని దాన్ని ప్రభు నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రభుని మనకున్నటువంటి హృదయాన్ని ప్రభుకు అర్పించేవారు.